ఇది నా సెకండ్ ఫీచర్ ఫిలిం. థియేట్రికల్ రిలీజ్లో ఇది నా ఫస్ట్. బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. ఆడియన్స్ సెకండ్ హాఫ్లో అంత బాగా క్యారీ చేశారు. ఐ మీన్ కనెక్ట్ అయ్యారు మూవీకి. దట్ వాజ్ చాలా ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్. అది మాటలో చెప్పలేకపోతున్నాను. ఫస్ట్ డే రియాక్షన్ ఎంత ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆల్వేస్ ఐ బిలీవ్డ్ మన వర్క్ మనం చేసుకుంటూ వెళ్ళాలి. రిజల్ట్ మన చేతుల్లో లేదు, అది దేవుడి చేతిలో ఉంటుంది. ఆయన ఎలా వాట్ ఎవర్ రిజల్ట్ ఆయన ఇచ్చినా మనం తీసుకొని ఒకవేళ తప్పు జరుగుంటే కరెక్ట్ చేసుకొని ముందుకెళ్ళాలి అనేదే ఆ భావంతోనే ఉన్నాను. ఈవెన్ టుడే ఆల్సో అదే. కాకపోతే ఓవర్ ఎమోషన్స్ తిరుగుతున్నాయి నాకు ఇప్పుడు. సో నాట్ స్టెబిలైజ్డ్. మేబీ కొద్దిగా టైం పడుతుందేమో టు సెటిల్ డౌన్. But it was a very good experience working with the film, and thanks to my director, thanks to my producers for believing me and putting so much of budget into the film. So I'm really blessed, and thank you to my parents for supporting me. ఇంతవరకు రాగలిగాను అంటే అది కేవలం మా పేరెంట్స్ సపోర్ట్ వల్లే. సో థ్యాంక్స్ టు ఎవ్రీబడి, థ్యాంక్స్ టు ఆల్ ది ఆడియన్స్ హూ కేమ్ హియర్ టు వాచ్ ద ఫిలిం. మీరు ఇచ్చిన టైం అండ్ మా మూవీ కోసం అనేది అది నాకు ఒక ప్రైస్లెస్ గిఫ్ట్ అనుకుంటానండి నేను. మీ టైం, థ్యాంక్ యూ సో మచ్. జే నాకు ఫ్రెండే, బట్ సెట్లోకి వెళ్ళిన తర్వాత హీఈస్ అ డైరెక్టర్, ఐఎమ్ అన్ యాక్టర్. దట్స్ అ టోటలీ డిఫరెంట్ థింగ్. ఏదన్నా చిన్న ఇది లేదంటే కూడా తిట్టేవాడు, ఇలా ఉండాలి అలా ఉండాలి అనేసి అని. సో ఈజ్ లైక్ మై గురు. అండ్ స్పిరిచువాలిటీలో ఎక్కువ కాన్వర్జేషన్స్ ఉంటాయి మాది. సినిమాల గురించి ఎక్కువ మాట్లాడుకుంటూ ఉంటాం. టెక్నికాలిటీస్ గురించి, డైలాగ్స్ గురించి, స్టోరీ టెల్లింగ్ గురించి, సినిమా ఎవల్యూషన్స్ గురించి, ఇవే మా టాపిక్స్ ఉండడం వల్ల నాకు ఆ ఫ్రీనెస్ ఉండేది. డైరెక్టర్తో నాకు బేసిక్గా నాకు బాగా నచ్చింది ఏంటంటే జేతో ద ఫ్రీడమ్, చేయడానికి ఒక ఫ్రీడమ్, స్పేస్. నువ్వు కుమ్మేసా బ్రో, నువ్వు ఆడుకునేసా బ్రో అని ఇలా ఫ్రీగా వదిలేసేవాడు. అలా వదిలేసేటప్పుడు ఇంత కాన్ఫిడెన్స్ పెట్టుకున్నారా మన పైన, నాకన్నా వీళ్ళకే కాన్ఫిడెన్స్ ఉంది. ఆ కాన్ఫిడెన్స్ని వీళ్ళు ఎక్కడ మనం డిసప్పాయింట్ చేయకూడదు, ప్రొడ్యూసర్ని డిసప్పాయింట్ చేయకూడదు అనేదే నా మైండ్లో తిరిగేది. అండ్ దట్స్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ విత్ ద డైరెక్టర్. సాయి కుమార్ గారు సార్తో చేసేది ఇట్స్ లైక్ అ బ్లెస్. అది నాకు లాస్ట్ వరకు చెప్పలేదు, జస్ట్ షూట్కి ముందు చెప్పారు, ఇలా ఈయన అనుకుంటున్నాను ఈ క్యారెక్టర్ రేపే వస్తున్నారు అనేసి అని. బట్ అది చెప్పే ముందు ఆయన ఏమన్నారంటే, జే యు ఆర్ ద టాప్ నాచ్, నువ్వు దేవుడివి, నువ్వు ఆ క్యారెక్టర్లో వచ్చేటప్పుడు అందరూ నీకు చిన్నవాళ్లే, ఇది మైండ్లో పెట్టుకొని నువ్వు సెట్లోకి రావాలని చెప్పారనమాట. సో అది ఆయన చెప్పంగానే అది బాగా మైండ్కి ఎక్కిపోయింది. సో అక్కడికి ఆయనతో చేసేటప్పుడు అంతా కూడా అది సరదాగా 2-3 డేస్ జరిగిపోయింది. కానీ సాయి కుమార్ గారితో చేసిన ఆ ప్రభావం షూటింగ్ అయిపోయిన 3 డేస్ తర్వాత 3 డేస్ వరకు వెళ్తుంటే తిరుగుతూనే ఉంది. అంటే దీన్ని ఇంత సర్ప్రైజ్ చేస్తున్నానా, ఆయనతో కలిసి పనిచేయడం అనేది ఆ మూమెంట్లో తెలియలేదు, కానీ చేసిన తర్వాత ఒక 3 డేస్ తర్వాత తెలిసింది. సో అప్పుడు అనిపించింది, ఓ ఇంత ఇంపాక్ట్ ఉండేదేమో, నాకు డైరెక్టర్ హెచ్చరించాడు కాబట్టి డే 1 నుంచి నేను చాలా కంపోజ్డ్గా ఉన్నానేమో అనిపించింది. ఇట్స్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. డిసిప్లిన్, ఫస్ట్ థింగ్ ఇస్ డిసిప్లిన్. ఇది దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మెగాస్టార్ చిరంజీవి గారు కూడా చెప్పినట్టు ఆయనది కూడా, సార్ది నేను 3 థింగ్స్ ఫాలో చేస్తాను. సార్ ఎప్పుడు అర్ధాకులతో ఉండాలి అంటారు, ఒకటి. రెండో డిసిప్లిన్, బిహేవియర్ ఇన్ ద సెట్. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. టాలెంట్ అటు ఇటు కూడా ఉండొచ్చు, కానీ బిహేవియర్ అనేది వెరీ ఇంపార్టెంట్. ప్రొడ్యూసర్ని కష్టపెట్టకూడదు. మనం చేస్తున్నప్పుడు ప్రతి వర్క్ అది మన పనిలాగా, అది మన కాస్ట్ అయితే మనం ఎలా ఎఫెక్టివ్గా చేస్తామో అలా చేస్తే కరెక్ట్గా ఉంటుందని సార్ చెప్పేవాళ్ళు. అండ్ ఇంకోటి కూడా సార్ నీ కష్టాన్ని నమ్ముకో అని చెప్పేవాళ్ళు. సో ఇలాంటి ఎన్నో మంది సీనియర్ ఆర్టిస్టులు ఈ ఫార్మాట్స్ నేను చిరంజీవి గారితో నేను ఇంటర్వ్యూలో చూసానే కానీ, బట్ అది నాకు సాయి కుమార్ గారితో వర్క్ చేయడంతో నాకు అవకాశం దొరకడం వల్ల వీళ్ళు అవి ఫాలో అవుతున్నారనమాట. సో దట్ ఈస్ అ వెరీ లెర్నింగ్ పాయింట్. నేను మెయిన్ రోల్ నేను అనుకోలేదు. బేసిక్లీ ఏంటి అంటే, ఫస్ట్ థింగ్ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక మూవీ బఫ్, జనరల్ ఆడియన్స్. నార్మల్గా ఒక థియేటర్కి వెళ్ళి టికెట్ కొనుక్కొని సినిమా ఎలా అనిపిస్తుంది అనే పర్స్పెక్టివే నాది. స్టోరీ వచ్చినప్పుడు కూడా కథ అందాలి, ఆ కథలో నా పాత్ర పెద్దదిగా ఉంది, అది మనం కరెక్ట్గా క్యారీ చేయాలి. 2 థింగ్స్ మైండ్లో పెట్టుకున్నాను. డైరెక్టర్ని డిసప్పాయింట్ చేయకూడదు, పిలిచి నాకు అవకాశం ఇచ్చారు కాబట్టి. నెక్స్ట్ నా ప్రొడ్యూసర్స్ ఎక్కడా కానీ డిస్సాటిస్ఫై కాకూడదు, వాళ్ళు కూడా ఓకే మనం తీసుకున్న డిసిషన్ తప్పు కాదు,
ఈ కొత్త అబ్బాయి పైన మనం ఇంత బడ్జెట్ పెట్టి తీయగలిగాము, వాళ్ళు సాటిస్ఫైడ్గా ఉంటే చాలనేది నేను అనుకున్నాను అనమాట. ఈ రెండు వదిలేసి నేను ఏది నా మైండ్ క్రాస్ ఓవర్ చేయలేదన్నమాట. ఈ రెండే పెట్టుకొని నా పర్ఫార్మెన్స్ ఓకే, వీళ్ళు సాటిస్ఫైడ్ ఉన్నారు, టెక్నీషియన్ సాటిస్ఫైడ్ ఉన్నారు. సో ఐ వాజ్ మోర్ హ్యాపీ విత్ దట్. ఆడియన్స్ ఎక్స్పీరియన్స్ ఈజ్ ద ఫస్ట్ థింగ్. ఆడియన్స్ అనేది ఆబ్వియస్లీ ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తే చాలా బాగుంటుంది, బట్ ద రిజల్ట్ అనేది మన చేతుల్లో ఉండదు. కేవలం మేము ప్రోడక్ట్ని పబ్లిక్ ముందరికి తీసుకురాగలుగుతాము. ఆ ప్రోడక్ట్ వాళ్ళ వైపు వెళ్ళి వాళ్ళు దాన్ని కనెక్ట్ అయ్యి యాక్సెప్ట్ చేస్తే దెన్ డెఫినెట్లీ ఇట్ విల్ బీ వెరీ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. అంటే ఇంకా బాధ్యత పెరుగుతుంది, ఇంకా బెటర్ ప్రాజెక్ట్స్ చేయాలనిపిస్తుంది, అందరూ మోటివేటెడ్గా ఉంటారు, ఇంకా చిన్న సినిమా ప్రొడ్యూసర్లు చాలామంది వస్తారు. సో ఇండస్ట్రీ బాగుంటుంది. సో దిస్ ఇస్ మై ఫీలింగ్. ఇప్పుడు యూత్స్కి ఏంటి అంటే చాలా వరకు ఎమోషన్స్ అనేది, అంటే ప్రతి వ్యక్తికి ఎమోషన్స్ అనేది ఏదో ఒక వీక్నెస్ ఉంటుంది, ఏదో ఒక వీక్నెస్. సో ఈ పర్టికులర్ మూవీ ఏం చెప్తుంది అంటే అది మీకు అందించాలని ఒక ఎంటర్టైన్మెంట్ క్యాప్సూల్లో వేసి ఏదైనా మీ వీక్నెసెస్, మీ ఎమోషన్ ఒక వీక్నెస్ ఉంటే ఐడెంటిఫై చేసి దాన్ని అట్లీస్ట్ అదుపులో పెట్టుకోండి. తొలగించకపోయినా కానీ కంట్రోల్లో పెట్టుకుంటే చాలా మిజరీస్, చాలా ప్రాబ్లమ్స్ అవాయిడ్ చేయగలుగుతారు అనేదే ఈ మూవీ ద్వారా మేము చెప్పాలనుకున్నాము. యూత్కి అయితే ఆబ్వియస్లీ ఇట్స్ ఎవ్రీ ఇండివిజువల్ ప్రతి ఒక్కరికి ఒక వీక్నెస్ ఉంటుంది, మనకు తెలియదు. అది వాళ్ళు ఇంట్రస్పెక్ట్ చేసుకోవాలి. ఒక రూమ్లో కూర్చోనో లేకపోతే ఒక అద్దం ముందో తలుపేసుకోనో నేనేంటి, ఎక్కడ పొరపాటు చేస్తున్నాను, ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాను అనేది వాళ్ళు ఐడెంటిఫై చేసుకోగలిగితే ఓకే ఈ వీక్నెస్ నాకుంది, ఓకే కోపం నాకు ఇలా ఉంది, కోపం తగ్గించుకుంటాను, ఓకే నాకు ఇలాంటి జెలసీ ఉంది, పక్కనోడి గురించి ఎక్కువ ఆలోచిస్తుంటాను, అసలు నా గురించి నేను ఎప్పుడు ఆలోచించుకుంటాను. ఇలాంటి వీక్నెసెస్ వాళ్ళు ఐడెంటిఫై చేసుకొని దాన్ని వాళ్ళు అదుపులో పెట్టుకొని అట్లీస్ట్ ఇన్ దేర్ బౌండరీస్, విత్ ఇన్ బౌండరీస్, అది ఓవర్ నైట్ చేంజ్ రాకపోవచ్చు కానీ విత్ స్లో ప్రాక్టీస్తో డెఫినెట్లీ దాన్ని కంట్రోల్లో చేసుకున్నారంటే వాళ్ళ అవుట్పుట్ ఆఫ్ లైఫ్ చాలా ఇంప్రూవ్ అవుతుంది.